హాయ్ అండి అందరికీ. శివరాత్రి శుభాకాంక్షలు. మేమైతే ఈరోజు శివరాత్రి స్పెషల్ కాబట్టి ఈరోజైతే ఒక ప్లాన్ అనుకున్నాము. అదేంటంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటే ఊకే ఫోన్ చూసి టైం పాస్ చేయడం అయిపోతది. మేమే ఒకటి గుడికెళ్ళి టెంపుల్‌లో ఒకటి ఏదైనా వీడియో చేయాలి బ్లాగ్ అనేసైతే అనుకున్నాను. దానికి ఏంటి అశ్విత అయితే హెల్ప్ చేసింది. ఆమెదే ప్లాన్ అనమాట. ఇలా చేద్దాము టెంపుల్‌కెళ్ళి బావుంటది. డే మొత్తం మనం టెంపుల్‌లో స్టే చేయడం అయితది. బావుంటదని జెప్పేసి అయితే ప్లాన్ జేసుకున్నాము. అనుకున్నట్టే ఇంకా ఎర్లీ మార్నింగ్ 5:00కి లేసి రెడీ అయిపోయి టెంపుల్‌లో 2 డేస్ బిఫోరే మేము పర్మిషన్ తీసుకున్నాము. ఇలా చేద్దాం అనుకుంటున్నాము. మీకు ఓకేనా అని. ఓకే అని చెప్పారు అక్కడ గూడా. ఈరోజు ఎట్లాగో కళ్యాణం జరుగుతుంది శివునిది. అక్కడ ఆ ప్లేస్‌లో ఏస్తే బావుంటది. వచ్చిన భక్తులు గూడా చూడ్డానికి బావుంటదని చెప్పారు. అందుకని చెప్పేసి వాళ్ళు 2 డేస్ బిఫోరే మాకు ప్లేస్ చూయించారు. ఇక్కడెయ్యండి అని. అక్కడైతే స్టార్ట్ జేసేసాము. మేము చేసిందేందంటే శివలింగంనైతే రెడీ చేద్దాము అని జెప్పేసేసైతే చేసినాము. ఇంకా ప్లాన్ అంతా అశ్విత చెప్పింది. దానికి ఏమేం గావాలి, ఎట్లా అనేది అంతా ముందే ప్రిపేర్ జేసుకున్నాము. బట్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మనం ఏది చెప్తే పిల్లలకు గూడా అదే తెలుసుకుంటారు గాబట్టి, ఇలాంటి వీడియోసు, ఇలాంటి టెంపుల్స్‌కెళ్ళడము వాళ్ళకి గూడా మంచిగుంటది గదా! వాళ్ళు గూడా తెలుసుకుంటారు అనేసైతే ఈ ప్లాన్ అయితే యేసాము. నాకైతే చాలా హ్యాపీ. ఇద్దరు పిల్లలతో కొంచెం రిస్కే అయ్యింది. బట్ అయినా గూడా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. పిల్లలకు గూడా కొంచెం తెలుస్తుంది కదా అని. ఆల్మోస్ట్ విశ్వాకైతే పూజలంటే చాలా ఇంట్రెస్టు. ఎందుకంటే అతను భగవద్గీత క్లాస్‌కి గూడా ఎళ్తాడు. అసలుకి యాక్చువల్లీ ఇక్కడంతా ఇది వాయిస్ ఓవర్ చెప్పాలనుకోలేదు నేనైతే. ఎందుకంటే మేమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క సాంగ్ నేర్చుకున్నామనమాట. మేము పాడిన సాంగ్స్ తోటే ఈ వీడియో అంతా కంప్లీట్ చేయాలనుకున్నా. కాపోతే అక్కడ ఏం జరిగిందంటే టెంపుల్ కదా! అందరూ పూజలు, అర్చనలు, కళ్యాణము ఇవన్నీ మైక్‌లో చెప్తున్నారనమాట అక్కడ పంతులు వాళ్ళు. ఆళ్ళు చెప్పడం వల్ల మేము మైక్స్ కూడా తీసుకెళ్ళలేదు. తీసుకపోకపోవడం వల్ల ఇంకా మేము పాడుతున్నా గూడా రికార్డింగ్‌లో కరెక్ట్‌గా రావట్లేదనమాట. ఇంకా సాంగ్స్ పాడినా గూడా వినిపించట్లేదని చెప్పేసి నార్మల్‌గా వాయిస్ ఓవర్ చెప్దామని జెప్పేసి చెప్తున్నా. మా విశ్వ అయితే చాలా పాటలు నేర్చుకున్నాడు. భగవద్గీతకెళ్తున్నప్పటి నుంచయితే నాకైతే చాలా హ్యాపీగుంది. పిల్లలకి ఆడడమే కాకుండా ఇట్లాంటి దేవునివి గూడా జెప్తే కొంచెం బావుంటదని ఇంకా ఆల్రెడీ మా పాప అయితే సింగింగ్ నేర్చుకుంటది. అక్కయ్య వాళ్ళ పాప. అది తెలిసిన విషయమే అందరికీ. కానీ ఇక్కడ ఒకటి రీల్ గూడా ఉండే అనమాట. మా పాప భరతనాట్యం డాన్స్ కూడా ఏషింది పెద్దమ్మాయి. అది కాస్త ఇంకా సాంగ్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల అది గూడా తీసేయడం అయింది. మేమైతే అసలకి వీడియోస్‌కి మొత్తం ఒక్కొక్కరం ఒక్కొక్కరిది శివుని సాంగ్ నేర్చుకున్నామనమాట. చాలా అనిపిచ్చింది. సాంగ్ పాడితే ఇంకా బావుండేది. కాపోతే ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ అంతా క్రౌడ్ ఉంది. మైక్‌లో పంతులు వాళ్ళు పూజ, కళ్యాణం చేయడము. వాళ్ళు గూడా చెప్పారు ఈవినింగ్ వరకి, నైట్ వరకు ఉండండి. మేము మైక్స్ ప్రొవైడ్ చేస్తాము. మీరు సాంగ్స్ పాడండి అని. కానీ ఈవినింగ్ వరకు ఉంటే ఇంట్లో మళ్ళీ పూజ చేసుకోవాలి ఇబ్బందయితదనేసి ఎర్లీ మార్నింగ్ ఎళ్ళేసి అయితే పూజ కంప్లీట్ చేసుకొని డెకరేషన్ అంతా కంప్లీట్ చేశాము. పిల్లలైతే చాలా విసిగించారు. కాసేపు పడుకుంది గూడా పాప. ఫస్ట్ అయితే పాపకు కొంచెం అన్నం తినిపిచ్చేసి అయితే తనని పడుకోబెట్టేసి మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాను. మా పిల్లలైతే నాకు చాలా హెల్ప్ చేషిర్రు. ప్లాన్ ఇచ్చినందుకు, ఈ ఐడియా వచ్చినందుకు అశ్వితకైతే థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డే మొత్తం మమ్మల్ని టెంపుల్స్ దగ్గర దేవుని భక్తిలో ఉండిపోవడం జరిగిపోయింది. ఇదంతా హాఫ్ డే బ్లాగ్ అనమాట. నైట్ గూడా మేమైతే టోటల్లీ కంప్లీట్‌గా దేవునిది చేయడమే, టెంపుల్స్‌కెళ్ళడము, కళ్యాణం చూడడము ఇదే జరిగింది. ఈ రోజంతా ఇంకా అనుకున్నామనమాట. ఈ రోజంతా ఫోను చూడొద్దు, ఫోను పట్టుకోవద్దు. ఈరోజు శివునిదే ఉండాలి మొత్తం అని జెప్పేసి. ఇంకా అట్లా మంచిగా అయితే అనిపిచ్చింది. ఓకే. ఫైనల్‌గా అయితే ఆ అంకుల్ వాళ్ళే అనమాట మాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ టెంపుల్ మెయిన్ వాళ్ళే అనమాట. ఇంకా వాళ్ళు మాతో వచ్చి దీపాలు ముట్టిచ్చేసి అయితే ఫోటోస్ దిగిర్రు. వాళ్ళు ముట్టిచ్చిన తర్వాత మేము ఇంకా అందరం చేసినోళ్ళం అందరం ముట్టించినాం. అక్కడైతే చూసినోళ్ళైతే అందరూ అన్నారు, "చాలా చేశారు. ఐడియా ఎవరిది? మంచిగా చేసిర్రు. ఇలాంటిది ఉండాలి నాలెడ్జ్" అనేసి చాలా మెచ్చుకున్నారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. పిల్లలైతే ఎంత విసిగించినా నేనైతే వాళ్ళతోటే ట్రావెల్ చేస్తూ వాళ్ళతో గూడా చేయించాననమాట. ఇంకా ఫైనల్‌గా అయితే ఇది మేము చేసిన ఔట్‌పుట్. ఇంకా వచ్చి అందరూ అక్కడ కూర్చొని దీపాలు ముట్టిస్తూ సెల్ఫీస్ దిగుతున్నారు. వాళ్ళ రివ్యూ గూడా చెప్పారు. కాకపోతే వీడియో చాలా లాంగ్ అయిపోతుందని జెప్పేసి తీసేశాను. ఇంకా ఫైనల్ ఔట్‌పుట్ అయితే ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి.